బీజేపీకి నూతన జాతీయ అధ్యక్షుడిని త్వరలో ఎన్నుకోనున్నారు. అయితే ఈసారి ఎవరిని జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకుంటారనే అంశం ఆసక్తికరంగా మారింది. కొన్నేళ్లుగా బీజేపీపై తన పెత్తనాన్ని కోల్పోయిన ఆర్ఎస్ఎస్ ఈసారి మాత్రం తన కనుసన్నల్లో మెలిగేవాడినే అధ్యక్షుడిగా ఎంపిక కావాలని చూస్తుందట. ఇంతకు ఆర్ఎస్ఎస్ అనుకూలురు ఎవరున్నారు? వారిలో అధ్యక్ష పదవి ఎవరిని వరించనుంది? జస్ట్ వాచ్ ది స్టోరీ. బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడి ఎన్నికపై ఆర్ఎస్ఎస్ దృష్టి పెట్టిందా? ఈసారి ఆర్ఎస్ఎస్ మాట వినే వ్యక్తినే అధ్యక్షుడిని చెయ్యాలని భావిస్తుందా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే సమాధానమే వస్తుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా త్వరలో పదవి బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఇప్పటికే నడ్డా మార్పు ఖాయమైనట్లు ప్రచారం జరుగుతుంది. ఈ సందర్భంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ను కలవడం ఆసక్తికరంగా మారింది. ఈ భేటీ బీజేపీ తదుపరి జాతీయ అధ్యక్షుడి పదవిపై సరికొత్త ఊహాగానాలకు తెరతీసింది. ఢిల్లీలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో 45 నిమిషాల పాటు ఇరువురి మధ్య భేటీ జరిగింది. 2024 ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించడంలో విఫలమయ్యింది. గత 10 ఏళ్లలో తొలిసారి ఎన్డీఏ పార్టీల మద్దతుతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే జేపీ నడ్డా పనితీరుపై ఆర్ఎస్ఎస్ కోపంతో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తే తిరిగి పూర్వ వైభవాన్ని సాధించవచ్చని ఆర్ఎస్ఎస్ భావిస్తుంది. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడిగా ఎంపిక కానున్నారని ప్రచారం జరుగుతుంది. శివరాజ్ సింగ్ చౌహాన్ మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ లో పనిచేశారు. మధ్యప్రదేశ్ లో ఆయన ఆర్ఎస్ఎస్ కు కుడి భుజంలా వ్యవహరించారు. ఆర్ఎస్ఎస్ ఒత్తిడి చేయడంతోనే ఆయన క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. కాబట్టి ఆయనపై ఆర్ఎస్ఎస్ కు చాలా నమ్మకం ఉంది. ప్రతిపక్షాల నుంచి బీజేపీ తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యం జేపీ నడ్డాను తప్పించాలనే నిర్ణయం తీసుకున్న సమయంలోనే శివరాజ్ సింగ్ చౌహాన్ ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ను కలవడంతో ఆయనే తరువాతి జాతీయ అధ్యక్షుడు అన్న ఊహాగానాలకు బలం చేకూరింది. ఢిల్లీలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో 2 ఏళ్ల తర్వాత వీరి మధ్య సమావేశం జరగడం విశేషం. మోహన్ భగవత్ తో ఈ సమావేశం తర్వాత బీజేపీ తదుపరి జాతీయ అధ్యక్షుడి జాబితాలో చౌహాన్ పేరు ముందు వరుసలో ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయన మధ్యప్రదేశ్లో 16 ఏళ్లకు పైగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. దేశంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిలో ఒకరిగా శివరాజ్ చౌహాన్ ఉన్నారు. నరేంద్ర మోదీ గుజరాత్ లో చేసినట్లుగానే చౌహాన్ హిందీ మాట్లాడే రాష్ట్రాలలో బీజేపీకి బలమైన పునాదిని సృష్టించారు. బీజేపీ బలమైన నాయకులలో ఒకరిగా చౌహాన్ పరిగణిస్తారు. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడిని త్వరలో ఎన్నుకుంటారని తెలుస్తోంది. మధ్యప్రదేశ్లో పార్టీ అభివృద్ధికి తోడ్పడడంతో పాటు జాతీయ స్థాయిలో కూడా ఆయన గణనీయమైన సహకారం అందించారు. ఆర్ఎస్ఎస్ సభ్యుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన చౌహాన్ ఆ తర్వాత భారతీయ జనతా యువ మోర్చాలో చేరారు. 1990ల ప్రారంభంలో ప్రధాన రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి వేగంగా ఎదిగి 2005లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎంపికయ్యేందుకు ప్రధాన అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే జాతీయ అధ్యక్ష పదవిని మహిళలకు ఇవ్వాలని భావిస్తే పలువురి పేర్లే పరిశీలనకు వస్తాయనే ప్రచారం కూడా ఉంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ బీజేపీ ఎంపీ పురంధేశ్వరి సహా పలువురి పేర్లు వినిపించాయి. అయితే సామాజిక సమీకరణాలు కాకుండా బీజేపీని బలోపేతం చేసే వ్యక్తికే జాతీయ అధ్యక్ష పదవి ఇవ్వాలని ఆర్ఎస్ఎస్ పట్టుబడుతుంది.
బీజేపీ సంస్థాగత ఎన్నికలు ప్రతి 3 ఏళ్లకు ఒకసారి జరుగుతాయి. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా 2019 నుంచి ఆ పదవిలో ఉన్నారు. 2025 జూన్లోనే నడ్డా రెండో టర్మ్ కూడా పూర్తయింది. అయితే బీజేపీలో నూతన జాతీయ అధ్యక్షుడి ఎన్నిక చేపట్టాలంటే 50% రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు పూర్తి కావాలి. కొన్ని రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు ఉన్నా మరికొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశారు. ఆ తర్వాత వెంటనే పార్లమెంటు సమావేశాలు రావడంతో బీజేపీ సంస్థాగత ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. అయితే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జాతీయ అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించే విధంగా సంస్థాగత ఎన్నికలు పూర్తి చేస్తారని తెలుస్తోంది. అప్పుడే బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరనేది తెలియనుంది.